2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే ప్రాబ్లం, ఇదే చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, నాయకుడికి కావచ్చు కనెక్షన్ లేదు అనేసి. ఆ తర్వాత ఆయన జన్మభూమి కమిటీల వల్లే ఓడిపోయాం అనేటువంటి బహిరంగంగానే ఒక కామెంట్ కూడా చేశారు. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ఐ హ్యాండెడ్నెస్ వైపరీత్యం. అసలు మామూలు ఎవరు మాటలు వినేవారు కాదు వాళ్ళు. అంతా మాదే రాచరిక వ్యవస్థ. ముఖ్యమంత్రి మావాడు, మా పార్టీ, మేము అలా రెచ్చిపోయారు మొత్తం. అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినా అతను వర్గం యొక్క వైషమ్యం అంటారు, దాష్టికాలే. ఎప్పుడు నెగ్గినా మైనస్ ఓట్లతో నెగ్గిన ఎన్టీ రామారావు పార్టీ పెట్టినా నెగ్గడం కారణం కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. 5 సంవత్సరాల్లో 6 ముఖ్యమంత్రులు, అంటే 5 ఇంచుమించుగా ముఖ్యమంత్రి. అసలు కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, శక్తిహీనం అయిపోయింది. ఆ టైంలో ఆయన వచ్చాడు, లెక్కి సరిగ్గా టైంలో వచ్చాడు కాబట్టి ఎవరి నుంచి పెట్టినా ఎన్టీ రామారావు వచ్చారు కాబట్టి ఆయన ఎన్టీ రామారావు పరిపాలన రాముడు కృష్ణుడు అన్నీ చూసేసాం కాబట్టి ఈయన అలాగే ఉంటుంది పరిపాలన ఓటేశారు. మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఓడిపోయాడు ఆయన. మామూలు కాదు. మళ్ళీ కాంగ్రెస్ నెగ్గింది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఈయన నెగ్గాడు. ఈ నెగ్గితే తర్వాత వెంటనే వెనుపోటు అనుకోండి, 2 ఏళ్లలో వెనుపోటు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఎక్కడ నెగ్గలేదే, కూటమితోటే నెగ్గాలి. 2004 ఓడిపోయాడు, 2009 ఓడిపోయాడు, 14 మళ్ళీ కూటమిలో నెగ్గాడు. జనరల్గా చూసుకుంటే 10 సంవత్సరాలు జనరల్గా ఇంతకుముందు కాంగ్రెస్ గెలిచినా, టీడీపీ గెలిచినా, అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నెక్స్ట్ ఆయన సడన్ గా వచ్చారు, నెక్స్ట్ ఓడిపోయారు. అసలు ఓడిపోకూడదు. అంత ఇక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ అయితే చూస్తున్నాం రెగ్యులర్ గా. ఈవెన్ తెలంగాణలో కూడా 2 సార్లు కేసీఆర్ గారు ఫామ్ చేశారు, 3సారి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. 2సారి ఫామ్ చేయడం కారణం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడంతో మంచి పాయింట్, మంచి ట్రంప్ కార్డు దొరికింది కేసీఆర్ కి. లేకపోతే ఓడిపోయేవాడు ఆయన. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారాన్ని చెలాయిస్తాడా, అమరావతి నుంచి పరిపాలన సాగిస్తాడా? మనకి ఈ చంద్రబాబు నాయుడు కావాలా? ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ మనకు కావాలా? కాంగ్రెస్ కూడా చాలా రియలైజ్ అయింది కదా, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకపోతే 2018లో కాంగ్రెస్ వచ్చి ఉండేది అని వాళ్ళందరూ అభిప్రాయం. బికాజ్ తెలంగాణకి నెంబర్ 1 పద్ధతి అంటే చంద్రబాబు నాయుడు చూపిస్తారు ఇక్కడ రాజకీయంగా. హైదరాబాద్ డెవలప్ చేసేంటే మీ ఆస్తులు డెవలప్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవ్వడం అనేది ధనం ఎవరిది, నిధులన్నీ ప్రజలవి. అంతే, సిస్టమ్ ఉంది మనకి, అభివృద్ధి నేచురల్ ఫినామినా డెవలప్మెంట్ ఉంది. రాష్ట్రానికి రాజధాని కాబట్టి ఆటోమేటిక్గా అది ఇవాళ సొంతంగా ఇప్పుడుదా 200 సంవత్సరాల క్రితం నుంచి దీనికి ఒక స్వరూపం ఉంది, చరిత్ర ఉంది. ఒక సిటీ అనేది దేశంలో పేరెన్నికైన సిటీ హైదరాబాద్ హౌస్ అని అనేవారు ఢిల్లీలో. అబ్బాయి హైదరాబాద్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ సిటీ. కుతుబ్ షా నిర్మించాడని చెప్పి అందరికీ చరిత్ర చెప్పారు వచ్చింది ఈయన నాదన్నప్పుడు. అంచేత 2018లో తెలంగాణలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టడం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్కి అడ్వర్స్ సిచ్యువేషన్ వచ్చింది, కేసీఆర్కి అడ్వాంటేజ్ వచ్చింది సెకండ్ టైం ఓవర్లోకి రావడానికి. ఆయన బూచి చూపించాడు చంద్రబాబు నాయుడు, బూచి వచ్చేసాడు. అంచేత మొన్న ఏం చేశాడు, ప్రత్యక్షంగా ఓపెన్గా కాంగ్రెస్ మద్దతు ఇచ్చాడు. మొన్న అయితే కేసీఆర్ ఓడిపోయారు. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నెగ్గినా ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అదొక్కటి వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ. తన పార్టీలో మరి అధికారం పోయాం అంటే రియలైజేషన్. ముందు ఆయన మీద అసంతృప్తి, తర్వాత అయ్యో మనం పవర్ పోగొట్టుకున్నామని చెప్పి ఎన్ఆర్ఐ టీములు రావడం, ఇక్కడి నుంచి రహస్య సమావేశాలు పెట్టుకోవడం, పవర్ లేకపోతే ఉండలేని శక్తులన్నీ వాళ్ళందరూ వచ్చి ప్రధానంగా యాంటీ ఇన్కంబెన్సీ. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అసంతృప్తి, వ్యతిరేకత అన్న పదం వేరు, అసంతృప్తి. ఆయన పార్టీని నడిపిన విధానం, ప్రభుత్వాన్ని నడిపిన విధానం. ఆయన పార్టీకి సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎవరైనా నన్ను ఒకసారి అడిగారు టీవీ డిబేట్లో, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారంటే విందామని. వినేసిన తర్వాత నన్ను అడిగారు, ఆయన అభిప్రాయం నేను ఎందుకు మాట్లాడతాను అన్న. ఈజ్ నైదర్ ఎమ్మెల్యే నార్ ఎ మినిస్టర్. ఆయన ఆ పార్టీ సలహాదారుడిగా జీవోతో అపాయింట్ చేసుకున్నారు.
హౌ కెన్ ఐ పాస్ మై కామెంట్స్? ఐ డోంట్ కన్సిడర్ హిమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సెటప్. ఇది కాన్స్టిట్యూషనల్ సెటప్లో లేని వాడి యొక్క మాటల మీద నా అనాలిసిస్ నేను జవాబు చెప్పనన్నా. ఓకే, ప్రజల్లో చాలామంది మీద ఉంటుంది అభిప్రాయం. ఒక డాక్టరు సజ్జల రామకృష్ణారెడ్డి కలవాలా, ఒక పోలీస్ ఆఫీసర్ సజ్జల రామకృష్ణారెడ్డి కలవాలా, ఒక ప్రజాప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కలవాలా. ఎమ్మెల్యే ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పర్సన్. అతను ఈజ్ నోబడి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ నోబడి ఇన్ ది కాన్స్టిట్యూషనల్ సెటప్ స్ట్రక్చర్. దట్ అది ఆ పార్టీని బాగా తన యొక్క దానికి ఏమున్నాయి అన్ని డ్యామేజ్ అవ్వడానికి, ఆ పార్టీ అన్ని రకాల ముఖ్యమంత్రి డ్యామేజ్ అవ్వడానికి కారణం ఆ సెటప్. పత్రికా రంగంలో పనిచేసే ప్రతినిధి అనేక మంది, ఒక 70-80 నాకు తెలియదు అంతో, అందరికీ స్పెషల్ జీవోతోడు అపాయింట్ చేశారు సలహాదారులని. వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏమిటి? ప్రజాక్షేత్రంలో నిత్యం తిరిగేవాడు మాత్రమే సలహాదారుడుగా ఉండాలి. ఓకే, అర్థం. అందుకే ఎమ్మెల్సీ చేసుకుంటారు వాళ్ళని. సలహాదారుడు అంటే అర్థం ఏంటి? సలహాదారుడు ఎమ్మెల్సీ అనేది లెజిస్లేటివ్ కౌన్సిల్, సలహా ఇవ్వడానికే వాళ్ళు రాజ్యసభ సభ్యులు చేసుకుంటారు. ఈ పెద్దలు డైరెక్ట్గా నెగ్గలేరు, కాన్స్టిట్యున్సీ నుంచి నెగ్గలేరు, పోటీపడి వీళ్ళకి ఇలా రావాలని చెప్పి చేసుకుంటారు. పెద్దల సభ అంటారు దాన్ని. అటువంటి సభలో నువ్వు పెట్టుకోవాలి. ఆ సభను ఏదో రద్దు చేసేసారు, మరి ఏదో ఏమండి అనుకున్నారు, కాలేదు. కానీ అక్కడ సలహాదారులు ఎమ్మెల్సీ చేసుకో. ఆ రోజు మొదటి రోజు చెప్పాను నేను, నువ్వు ఏదైనా పార్టీకి పెట్టుకో, అతను పార్టీ స్పోక్స్ పర్సన్, నో ప్రాబ్లం. అతను ప్రభుత్వ విషయాలు మాట్లాడేవాడు. ప్రభుత్వం హౌ కెన్ హీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కలిసాడండి? వన్ వర్డ్ నేను అడుగుతున్నాను, ప్రజలందరూ కూడా దాన్ని వింటారు. గవర్నర్ ఎప్పుడైనా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పుచ్చుకుని వెళ్ళి ఆయనతో ఒకసారి దాన్ని కొంచెం దీన్ని ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారండి అని చెప్పి పంపుతారు ఫైల్ ఇచ్చుకుని. ఊయిస్ ఎవరు వచ్చారండి? ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఆర్ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ప్రోటోకాల్ ఏమిటి? ఓకే, ఆయన ప్రెస్లో మాట్లాడేస్తుంటారు, వీళ్ళు ప్రెస్ అంతా వెళ్తారు, రికార్డ్ చేసుకుని వచ్చేస్తారు. వెయిట్ ఏమిటి? ఆయన మాట్లాడిన మాటకి కాన్స్టిట్యూషనల్గా మీరు బాలని చోట ఇలా మాట్లాడారు కదని చీఫ్ మినిస్టర్ అనగలం, ప్రెస్లో మాట్లాడితే మినిస్టర్ని అనగలం, ఎమ్మెల్యేని అనగలం, పోలీస్ ఆఫీసర్ని అనగలం. ఇద్దరెవరు ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే అతనికి ఎవరు క్వశ్చన్స్ చేస్తారు? కెన్ ఐ ఫైల్ ఏ రిట్ పిటిషన్ అగైన్స్ట్ ది స్టేట్మెంట్ ఆఫ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి? నో. ఏమనేస్తారు? ఆయన స్టేటస్ ఏమిటి? ప్రభుత్వం ఎంత హీనంగా పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఒక ప్రజాప్రతినిధికి మాట్లాడలేదు ఎప్పుడు ప్రభుత్వ విధానాల గురించి. తిట్టుకోవడానికి ఎవరైనా తిట్టాలంటే వీళ్ళని ఉపయోగించుకునేవారేమో. తిట్టు వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, వాళ్ళని తిట్టు. కాబట్టి ఆయన యొక్క 2014లో ఆయనకు అధికారం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ వైఫల్యాలతో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు? అవే వైఫల్యాలు నేను చేస్తున్నాను, అవే అంశాల మీద నేను ఊడిపోతానా? కొన్ని రిపెంట్ ఎలా అయ్యారు? నేను ఇచ్చినట్టు పెన్షన్లు తీసుకున్నారు, నాకు ఓటేలే. నేను ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు తీసుకున్నారు, నాకు ఓటేలే. ఎక్కడ ఎవరు ఇచ్చారు? ఏమిటి? వాటితో వచ్చేస్తాయా ఓట్లు? ప్రజల వద్ద పాలన, రాజకీయ నాయకుడు ప్రజాక్షేత్రంలో తిరగకపోతే సర్వనాశనం అయిపోతాడు. ఓకే, ప్రజాక్షేత్రంలో నిత్యం జరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల్ని ఇంటికి వచ్చేవాడు పలకరించాలి, అతని సమస్యలు తెలుసుకోగలగాలి, వెంటనే అప్పటికప్పుడు పురమాయించాలి. మీ నాన్నగారిని చూసి నేర్చుకుని ఉంటే బోల్డ్ అంశాలు నేర్చుకుంటేవారు. ఆయన ఎన్ని సంవత్సరాలు విపక్ష నాయకుడు, ఎన్ని సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఎవరి వెళ్ళి కలిసినా ఆ పని చేసి పెట్టేవారు. ఆ దగ్గరున్న వాళ్ళు కాంగ్రెస్ వాడు, అతను తెలుగుదేశం వాడండి, అతను బీజేపీ వాడు అంటే క్యాక్లేస్ వాటి. ఆయన మనం ప్రజాక్షేత్రంలో ఉన్నంతకాలం మన దగ్గర వచ్చేవాడు ఏ పార్టీ అని చూడకూడదు. కానీ వీళ్ళు కూడా అలాగే చేశారు కదా, పార్టీలు లేకపోతే వ్యక్తులు, కులాలు, మతాలు అని లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నాము అనేటువంటి యాంగిల్లోనే మాట్లాడారు. ఆ సంక్షేమం వచ్చేప్పటికి ఇంకా అసలు ఎలా వస్తాయి? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉంటారు. దాంట్లో తెలుగుదేశం వాడా, కాంగ్రెస్ వాడా, బీజేపీ వాడా ఎలా చూస్తారు? వృద్ధ మహిళలందరికీ బస్సు ఎక్కించే ఉన్నారండి. తెలుగుదేశం మహిళ, కాంగ్రెస్ మహిళ, టీఆర్ఎస్ మహిళ, బీజేపీ మహిళ అని ఎలా చూస్తారు? ఓకే, కాబట్టి ఒకసారి మోడీ గారు ఒక విషయం చెప్తుంటారు, ఎన్నికల దాకానే రాజకీయాలు,
ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నేను ప్రజలందరూ సమానం. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రెవెన్యూ లోటుగా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేసేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు అరిచారు. అదే రాష్ట్రం ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రం రెవెన్యూ లోటు రాష్ట్ర ఖజానాకి వస్తుంది. ప్రభుత్వం ఉంది మంది. జగన్ పరిపాలిస్తున్నాడా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడా అని ఎలా ఆలోచిస్తాం? రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడితే ఒప్పుకోరు కదా ఆయన. అయిపోయింది ప్రధానమంత్రి హౌస్కి వచ్చావు, ప్రధానమంత్రి దగ్గరికి వచ్చావు ఆఫీస్కి, నీ అర్జీ ఏమిటి, నీ రిప్రజెంటేషన్ ఏమిటి, ఏం కావాలి, ఏం చేయాలి అన్నీ చూసి చెప్తాను అంతే. ఓకే, తీసుకెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసాను, లోపల వేసేయండి అంటే దట్ మ్యాటర్ ఇస్ డిఫరెంట్.